హలో అందరికీ. ఈ ఇయర్ మన గణేష సెలబ్రేషన్ చాలా స్పెషల్గా జరిగాయి. ఎందుకంటే మేము ఈసారి 3 రకాల దండలు ప్రిపేర్ చేసాం గణేష కోసం. ఫస్ట్ వచ్చేసి పూలదండ, పూలతో చాలా కలర్ఫుల్గా చక్కగా డిజైన్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి గరిక దండ, అది మన గణేషకి చాలా ఇష్టం కాబట్టి పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసాం. ఫైనల్గా నిమ్మకాయల దండ ప్రిపేర్ చేసాం. ఫ్రెష్గా చాలా బాగా కనిపించింది. ఈ 3 దండలు గణేష్కి వేయగానే ఒక మంచి వైబ్ని ఫీల్ అయిపోయాం అందరం. ఆ తర్వాత అందరం కలిసి గణేష ముందు గుంజీలు తీసాం. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరం గుంజీలు తీసాం. ఇంతకీ గణేష ముందు గుంజీలు ఎందుకు తీస్తారో మీకు తెలుసా? ఎందుకంటే ఒకసారి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఒక దగ్గర పెడితే దాన్ని చూసి గణేశుడు మింగేస్తాడట. తరువాత కొద్దిసేపటికి తన సుదర్శన చక్రాన్ని వెతుకుతూ ఉంటాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు గణేష నవ్వుతూ నేనే మింగేశా కదా అని చెప్తాడు. తన సుదర్శన చక్రాన్ని తిరిగి ఇచ్చేయని శ్రీ మహావిష్ణువు బతిమాలుతాడు గణేశుని. గణేశుడిని ప్రసన్నం చేసుకోవడానికి శ్రీ మహావిష్ణువు గణేష ముందు గుంజీలు తీయడం మొదలు పెడతాడు. విష్ణుమూర్తి గుంజీలు తీస్తుంటే విచిత్రంగా అనిపించడంతో గణేష విపరీతంగా నవ్వడంతో కడుపులో ఉన్న సుదర్శన చక్రం నోటి నుండి బయటకు వస్తుంది. అప్పటి నుండి గణేష ముందు గుంజీలు తీసి వేడుకుంటే ఏమి కోరుకున్నా గణేశుడు ప్రసన్నమై కరుణిస్తాడని నమ్మకం. ఇదండి గణేష ముందు గుంజీలు ఎందుకు తీస్తారన్న దానికి చిన్న స్టోరీ. ఇంతకీ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వారు ఆఫీషియల్. బాయ్ బాయ్.